बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि। इदि मानवत महोदयम्, इदि विश्वशान्ति महापदम्, तथागतुनि सत्यरथं धर्मचक्र प्रवर्तनम्। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि। इदि मानवत महोदयम्, इदि विश्वशान्ति महापदम्, तथागतुनि सत्यरथं धर्मचक्र प्रवर्तनम्। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि। నరజాతికి శరణమని, కరుణలేని ప్రపంచమే ఘోర మహారణ్యమని పలికిందిలే బౌద్ధం త్రిచరణాల సాక్షిగా. సాగింది ప్రస్థానం నిరత్నాల బాటగా. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. నెరవేరని కోరికలే దుఃఖానికి మూలమని, వినాశనమే ఆనంద హేతువని తెలిపిందిలే జ్ఞానం. కులవాదం వ్యర్థమని, మానవులను కల్పడమే మతంగా మారాలని. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. నేరమని కతువులన్నీ రద్దని, అహింసా జీవనమే అసలైన ధర్మమని తెలిపిందిలే బౌద్ధం బుద్ధుని అష్టాంగ మార్గం. బోధిసత్వ గమనానికి ఇదే భిక్షు వందనం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
గౌరవించాలి, ఆడవాళ్ళని శక్తి సింబల్ గా చూడకూడదు. ఈ 5 సూత్రాలు అనేటువంటిది బౌద్ధ ధర్మంలో చెప్పారు. ఇది భారత రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరు అధికారంలో వచ్చినా రాజ్యాంగం ప్రకారం బౌద్ధ ధర్మం ప్రకారం పరిపాలించాలని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. దానికి ప్రచారం చేయడం కోసం భారత రాజ్యాంగాన్ని ఈనాడు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏ కులాలతో సంబంధం లేదు, ఏ మతాలతో సంబంధం లేదు. అందరూ మనుషులే, పుట్టుక సాగు ఒకటే. అందరూ ఆహారం తీసుకోవాల్సిందే. ఆహారం తీసుకోకుండా బతుకుతాడా? కోటీశ్వరుడు 100 కోట్లున్నా వాడు 3 పూట్ల ప్లేట్ అన్నమే తినాలి. అంతకన్నా ఎక్కువ తింటే పొట్టంబరం వస్తుంది. కాబట్టి రోగాలు వస్తాయి. కాబట్టి అందరికీ సమానంగా ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్పాం. ఆ రాజ్యాంగంలో భాగంగా మేము ఒంగోలులో మా ప్రచార కేంద్రం అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కేంద్రం ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఎందుకు పౌర్ణమి నాడు కార్యక్రమం చేస్తామనేది పెద్దల తర్వాత మాట్లాడుతాం.